హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి పూజ దగ్గర అన్నీ సర్దుతూ ఉంటుంది. యమున వడి బియ్యం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి బయటికి వచ్చిన తర్వాత అంబిక లక్ష్మిని ఆపి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. 100 కోట్లు నువ్వే చేసావని నాకు తెలిసే అంటూ అడుగుతూ ఉంటుంది. నాకు కూడా తెలుసు ఈ 100 కోట్ల స్కాము ఎవరు చేశారో, వెనక ఉన్నది నడిపించింది అంతా మీరే అని నాకు తెలుసు అంటూ లక్ష్మి చెప్తూ ఉంటుంది. అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో అంటూ చెప్తూ ఉంటుంది అంబిక. అవునమ్మా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, మీరు ఏం చేశారో నాకు అన్నీ తెలుసు అని చెప్తూ ఉంటుంది. ఆధారాలు లేకుండా మాట్లాడకు అంటూ చెప్తూ ఉంటుంది అంబిక. ఆధారాలు అన్నీ ఉన్నాయి, నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ పాటికే విహారీ గారికి చెప్పేసి ఉండేదాన్ని అంటుంది లక్ష్మి. మరి ఆధారాలు లేకుండా విహారీ ఏమి నమ్మడు అని చెప్తుంది అంబిక. ఆధారాలు ఎవరు లేవని చెప్పారు మీకు? అన్నీ ఉన్నాయి నా దగ్గర, నేను అన్నీ చూశాను. యమునమ్మ గారి నగలు దొంగతనం చేయడానికి వచ్చిన అతనికే మీరు 30 కోట్లు ఇచ్చారు. అతనితో మీరు బయట మాట్లాడటం నేను చూశాను అని చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఆ మాటలకు అంబిక ఒక్కసారిగా షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఆ సిద్ధార్థ్ ఎవరో నాకు తెలియదు అంటూ చెబుతూ ఉంటుంది. అతని పేరు సిద్ధార్థ్ అని నాకు తెలుసు అంటుంది లక్ష్మి. మీరు బయట అతనికి డబ్బు ఇచ్చి మాట్లాడటం కూడా నేను చూశాను. నగలు దొంగతనం చేసింది అతనే. 30 కోట్లు మీరు ఇచ్చారు, మిగతా 70 కోట్లు అని చెబుతూ ఉంటుంది లక్ష్మి. దాని సంగతి ఇకప్పుడు అంబిక భయపడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సుభాష్ విషయం కూడా లక్ష్మికి తెలుసా? ఇక ఈ విషయాన్ని అందరి ముందు ఎలా బయట పెడుతుందో చూద్దాం.